ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకి వెంటనే ఇట్లా సక్సెస్ రావటం అనేది కష్టం. మిగతా దాంట్లో అయితే 1 month శాలరీ వర్క్ చేస్తే శాలరీ వస్తుంది, గుర్తింపు కూడా వస్తే రావచ్చు వాళ్ళ డెడికేషన్ బట్టి. కానీ ఇండస్ట్రీలో అలా కాదు. అప్కమింగ్ ఆర్టిస్టులకి, స్ట్రగుల్ అవుతున్న వారికి మీరు చెప్పే సజెషన్ ఏంటి? నేను రియలైజ్ అయిందే చెప్తా, షార్ట్ కట్స్ గురించి వెళ్ళకుండా. ఐ థింక్ కొంచెం ఈ లాస్ట్ 5 yearsలో నేను చూసింది ఏంటంటే కొద్దిగా పేషెన్స్ తక్కువ ఉంది ఈ జనరేషన్. ఐ థింక్ బట్ ఐ థింక్ బికాస్ దే ఆర్ ఇన్ దర్ ఎర్లీ 20s and 25s 26 కాబట్టి అలా ఉందేమో. మేబీ వాళ్ళు కూడా కొద్దిగా ఒక 1 year 2 years దాటితే ఇంకా వాళ్ళకు కూడా అర్థం అవుతామో. మేబీ లైఫ్ టీచర్స్ ఎవ్రీ వన్ అంటారు కదా, జీవితం అందరికి నేర్పిస్తుందని, మరి అందుకనేమో. బట్ ఐ ఫీల్ పేషెన్స్ అయితే ఉండాలి 100%. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ అది ఉంటే. అండ్ యూజువలీ ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే, అంటే బయట నుంచి చూసినప్పుడు ఎవరైనా పెద్ద స్టార్ కొడుకైతే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటారు. మనకు ప్రొడ్యూసర్ ఎవరైనా డబ్బులు పెట్టేవాడు ఉంటే మనం అయిపోవచ్చు. అంటే ఐదర్ పవర్ ఆర్ మనీ చాలా విరివిగా కనపడుతుంది కూడా. బట్ ఐ థింక్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజ్ టైం ఇన్వెస్ట్మెంట్. టైం ఇన్వెస్ట్మెంట్కి ROI చాలా ఎక్కువ. అంటే ROI ఎక్కువ అంటే 100% రిటర్న్ ఉంటుంది టైంకి. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక పని చేయడానికే టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, అందులోనే ఎక్స్పోర్ట్ అవుతారు.